ఈరోజు దేవుని యొక్క ముఖ్యమైన మాటలు ఆయన మనతో ఈ మాటలను మాట్లాడాలని ఎప్పటి నుంచో ఆశపడుచున్నాను. ఎందుకనగా ఆయన కొంతమంది ఆయన వాక్యమును ఎరిగి ఉన్నారు, ఆయన మాటలను, ఆయన యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన నా హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఈ సమస్య నాకు వచ్చింది అని చాలామంది వారు అనుకుంటూ ఉంటున్నారు. అయితే లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంటుందంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనంలో యేసు ప్రభువారు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వస్తున్నాడంట? ఎడారిలోకి. పరిశుద్ధాత్మ ఆయనను ఎడారిలోకి నడిపించిందంట. ఎడారిలో అనగా ఆ ప్రాంతంలో నీళ్లుండవు, ఆ ప్రాంతంలో మనుషులుండరు, ఆ ప్రాంతంలో తినడానికి తిండి ఉండదు. అయితే అలాంటి ప్రదేశంలోకి దేవుడే ఎందుకు ఆయనను పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడే ఎందుకు ఆయనను విల్డర్నెస్లోనికి, ఆ ఒక అడవిలోనికి పంపించాడు? 40 రోజులు ఆయన శ్రమ పొందుకుంటాడు. తర్వాత 6వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన శక్తితోటి, హృదయంతో ఆయన సమాచారము, ఆయన ఫేము ప్రపంచమంతాను, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలిసిపోయినట్టు. అంటే ఆ సమస్యల నుంచి వచ్చినప్పుడు, ఆ యొక్క టెంప్టేషన్స్ నుండి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి, ఆ యొక్క విల్డర్నెస్ నుండి, ఆ యొక్క ఎడారిలో నుండి యేసుప్రభు వారు ఆ శ్రమను భరించి ఆ సమస్యల గుండా ఆయన బయటకు వచ్చినప్పుడు గొప్ప వెలుగు చూశారంట. గొప్ప ఆశ్చర్యకారములు ఆయన ద్వారా జరిగాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యలు వస్తున్నాయేంటి, నేను దేవునికి సమర్పించుకున్నాను కదా, ఆయననే నేను వెంబడిస్తున్నాను కదా, నా యొక్క ప్రతి అడుగు ఆయన వేస్తున్నాడు కదా, నేను ఆయనకు సమర్పించుకున్నాను కదా, ప్రభువా నా యొక్క తలంపులు నా చిత్తానుసారంగా కాదు, నా యొక్క అడుగులు, నేను వెళ్ళే మార్గము కూడా నీ చిత్తానుసారంగానే నడిపించు, ఆయన మనల్ని త్రొట్టిల్లనివ్వడు అని ఉంది కదా, మరి ఎందుకు ఇలా నేను త్రొట్టిల్లుచున్నాను, ఇలా వ్యాధితో, ఇలా నొప్పులతో, బలహీనతలతో, అప్పులతో ఎందుకు నేను ఉన్నాను అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఆ విల్డర్నెస్లోకి, అడవిలోకి ఎవరు తీసుకెళ్లారు? దేవుడే ఆయనను అందులోకి తీసుకెళ్లాడు. అయితే దేవుడే మనల్ని తీసుకెళ్ళాడు, అరే దేవుడేంటి ఈ విధంగా చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటారు. దేవుడు అక్కడ ఆయనను ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఆయనను మహింపరచడానికి, ఆ ప్రాంతంలో ఆయనను అనేకులకు తెలిసే విధంగా గొప్ప ఆశ్చర్యకరుడుగా ఆయనను చేయడానికి. అంటే నీవు కూడా కొన్ని సమస్యల గుండా వెళ్తున్నావేమో, అయితే ఆ సమస్యల గుండా వెళ్ళిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత దేవుడు నిన్ను మహిమకరంగా, గొప్ప ఫేమ్గా, గొప్ప అనేకులకు తెలిసే విధంగా, అనేకులకు సాక్షులుగా మిమ్మల్ని చేస్తాడు. ఇక్కడ వచనం ప్రతిసారి సమస్యలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 4:6 వచనం. ఈ వచనము మనం ప్రతిసారి ఎవరైతే సమస్యల్లో, ఏంది ప్రభువా ఈ సమస్యలో నన్ను నడిపించావు అన్నప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఈ యొక్క ప్రాబ్లమ్స్ తర్వాత ఉంచాడు అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అందుకే దేవుడు ఆ సమస్యలను రప్పించి, ఆ సమస్యల గుండా తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ సమస్యల నుండి గొప్ప వెలుగులోకి నడిపించి అనేకులకు సాక్షులుగా ఉండడానికే దేవుడు అక్కడ ఆ యేసుప్రభువాన్ని ఏ విధంగా అయితే నడిపించాడో మనల్ని కూడా నడిపించి గొప్ప వెలుగులోకి తీసుకెళ్ళి గొప్పగా అనేకులకు సాక్షులుగా ఉండే విధంగా చేయాలనే గొప్ప ప్రణాళికతో ఆయన ఉన్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మీరు భయపడడానికి వీల్లేదు, అరే ఏమైపోతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా గొప్ప మార్పులను, గొప్ప విడుదలనిచ్చి అనేకులకు సాక్షులుగా చేయడానికే. ఆమేన్.